నీకు తెలుసు నా తల్లి. అలాగనే తెలపండి తల్లి. ఆరు మందియో వదినగారమ్మ అమ్మ నీకే కన్యామో గోవిందా ఏడంతల అద్దాల మేడలో బంగారు ఉయ్యాల నువ్వు లాలుగావమ్మా బంగారము తూయాలలో లాలు నువ్వు లాలుగావమ్మా అమ్మా కుమార్తె తల్లి 6 మంది నీకు వదిన గారు ఉన్నారు. వదిన గారు 6 మంది మీ అన్నగారు ఉన్నారు. అన్నగారు చూడు మీ అన్న వాళ్ళు 6 మంది ఎంత బాగా కూర్చోన్నారు చూడు. అవునమ్మా. వాళ్ళకే పని బాట లేకుంటే నీకేం పని బాటమ్మా? అమ్మ తల్లి గారు ఎంత మాత్రమైన పని బాటలు లేక వాళ్ళదు రా బజ్జి తాగేసుకొని కుదిరా. వద్దమ్మా ఏమ్మా పని బాటలు చేసుకున్న తర్వాత వస్తానా తల్లి. వింటున్నారు సార్? అధికారముల గోవిందో అమ్మ విన్నా విన్నా మీ తండ్రి వారని చిన్నారెడ్డి వారు ఉత్తర దేశం వెళ్ళారు. చిత్తదొనలు తెచ్చారు. అవునులే. 6 మంది మీ అన్నగారు 6 మడకలు కట్టుకొని. అవునమ్మా. పరమట మార్గాన మనకు నల్ల రేగడ భూములు ఉన్నాయి. అంత నల్ల భూములమ్మా. ఆ నల్ల రేగడ భూములు జొన్నలు చల్లారు. అవును తల్లి. ఆ జొన్న పంట పట్టి పరమట వాలింది. ఆ పంట మధ్యలో ఒక మంచు కట్టినారు. అవును. ఆ మంచు పైన కొలువు తీరుకొని గోలు తోలుతావమ్మా? అలాగన తల్లి గారు. పోతావమ్మా? పోతాను తల్లి. నన్ను ఇచ్చిపెట్టి వెళ్ళిపోతావు తల్లి? మళ్ళా తిరిగి వస్తానమ్మా. అంతవరకు నేను ఎట్లుందమ్మా? అధికారమున ఒటి చేతులతో పేను కావి రామ రామ ఓ రామ రామయ్య అమ్మాయి ఒడిసి బంగారు గుండులు కనకే తీకించరా అమ్మ గోవింద నారాయణ రమ రామ ఓ రామ రామ ఓ రామ రామయ్య ఒంటరిగానే నా బిడ్డ వచ్చే దగ్గరికి వస్తాను ఆయన. అట్లా పిలుచుకోక వెనకింటి బానా. అమ్మా పార్టీ అమ్మ తల్లి
ఈ ఎండి పడుతుంది బంగారు గుడ్లు కైకొని అవును నీడు వారిని జోడు వారిని వెంట పెట్టుకొని ఎండ పెట్టుకొని అన్న లేచిన మళ్ళా బారడం ముందరకు వచ్చా ఆ? అలాగనే చేను కావాలి తల్లి ఏం భయము ఇదే పనికాల అట్టమనా అవునా భక్తురాలు చిన్నమ్మ పుట్టిన సందర్భమున చనిపోయినటువంటి వారి ఎవరి ఆత్మశాంతికైనా ఇటు సమయాన్ని పొగిడించిన చిట్ట చివరిగా వైకుంఠానికి చేరెదరు మహాపతివ్రత అయినటువంటి భక్తురాలు. ఇక కది నరసింహస్వామికి హనుమతులేటి వెంకటరమణ స్వామి గోవిందరాజు చెల్లెలైనటువంటి మహాపతివ్రత చిన్నమ్మ అలనాడు ఇక వారి తల్లి ఎన్నో నోములు నోచి ఎన్నో పూజలు చేసి వరాలకు పుట్టిన మిర్యాల మొగ్గ భక్తి వరంబు చేత కలిగినటువంటి జన్మం. నీ మాదిరి మీ నాయనకి గదరు పుట్టిండేది నా బిడ్డ. ఎట్లన్నావు నీలే నాయన కాకి బిడ్డ కాకి ముద్దు. ఏం సార్ వింటున్నారా ఆదికారమన గోవిందో లక్ష్మీదేవి మా ఆత్మశాంతిలో తారి గోవిందో గోవింద అన్నవాడిని రక్షింపు తారి గోవిందో. ఇలా ఏంటిది నీ ఆలుమడమయ్యా అధికారమన గోవిందు చంద్రగోపాల్ రెడ్డి ఆత్మశాంతికో తారి గోవిందు లక్ష్మీదేవి ఆత్మశాంతికో తారి గోవిందు. పోయ పోయా పోయ జీవి అర్థమోలో నీలవేణి అర్థమోలో నీలవేణి పోయే పరమ గురుని పంగనాదిగా అన్నదమ్ములు ఉన్నరాని ఆజతోనా మోవత జీవి పరులతోనా మరవత జీవి అన్నదెవరు తమ్ములెవరు కనకనారెవరు. మిద్ద మేడలు ఉన్నయాని ఆటతోనా మోవత జీవి పరులతోనా మరవత జీవి మిద్దెలెవరివి మాడిలెవరివి కనకనారెవరు. జై లక్ష్మీ రమణ గోవిందో లక్ష్మీదేవి ఆత్మశాంతికో తారి గోవిందో చంద్రగోపాల్ రెడ్డి ఆత్మశాంతికో తారి గోవిందో గోవింద అన్నవాడిని రక్షింపు తారి గోవిందో. మహానుభావుడు అద్దాల మాస్టర్ ఇక మాపై కళ మనమిచ్చే గొలుసు బంగారు ఏం చేస్తారు ఇదే బహుమతిగా ఇచ్చారు. బంగారంతో అభిమానానికంటే ఆస్తి పాస్తి మిద్దెల మేడలు ఇక ఆభరణ భూషణాల కంటే ఏమిచ్చినా వారి అభిమానంతో ఎంతో గొప్పండి. వారిని కూడా దేవదేవుడు పరంధాముడు వైకుంఠవాసుడు దీనబాంధవుడు ఎల్లవెల్లల అష్టైశ్వర్య భోగభాగ్యములిచ్చి సకల సంపత్తి వారి కుటుంబం దేవుడు కలకాలం చల్లగా కాపాలని మరి కోరుకుంటున్నాం. భద్రమమ్మా ఏమా ఎండ ఎక్కువ కాస్తుంది 3 దినాలు ఏడగాయలేదు పో. ఇప్పుడే అందరూ ఏమంటారంటే సరే పో మా పోతాగినే చెప్పు ఏమని సర్దుపారిపోతుంది నువ్వు అమ్మ తెలియమని తల్లి దగ్గర చలవలు తీసుకొని అన్నలేసిన తిన కావిలో వెళ్ళదమ్మ తల్లి.
అన్నదెత్తుల తిరిగి చారా వచ్చాము. మన అన్నగారు పెట్టిన మనసు ఎలా ఉంది తలకచ్చవ తల్లి. అన్నగారు మనసు అన్నగారు పెట్టిన మంచి పని కొలవి తీరినాం. 7 ఎకరాల జొన్న చేనికి గోళ్ళమ్మ తల్లి. మనమంతగా గోదలన్నా కానీ గోడలు వేసుకోవటం లేదు. మళ్ళీ తోలు చూస్తుందమ్మా. మా తెలియమని మనమంతగా గోదలన్నా కానీ కడపకొద్దలు కానీ గోల ఉరికిన మోటకరాలు మన తల్లిదండ్రులు చూస్తున్నా గాని కొడుదురో తిడుదురా తల్లి. కొలికిన కోటి కర్రాలు
మట్టి ఎద్దు మాని ఎద్దును బొమ్మని చేస్తాం. మట్టి ఎద్దు మాని ఎద్దుకు ప్రాణాలు ఉంటే మధ్యలో మహానుభావం కూడా పెట్టుకుందామా తల్లి. అందాల వేగమాల
మహాంటి బావా శ్రీరామ రామ ఓరి గదుల బంధున నిలుపున్నాడు తన వస్తువులోకి దేవుడు మగలోకి ఓరి మరమల్లి నాకు లొచ్చిలో తన వస్తువులోకి దేవుడు మగలోకి ఓరి భక్తురాలు పిలుపులు రామ